Hello viewers, I am Dr. Ashok Kumar Manchana, co-founder and managing director of Eledent Hospitals, Hyderabad. We have 4 successful branches located at Kondapur, KPHB, Manikonda and Banjara Hills. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అనంటే ఇంప్లాంట్స్ వేయించుకున్నప్పుడు ఎలాంటి టీత్ వాడితే బెటర్ అని చెప్పేసి. చూడండి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది చాలా ఈజీగా సాల్వ్ అయిపోవాలి, తక్కువ డబ్బులలో సాల్వ్ అయిపోవాలి, కానీ అద్భుతం జరగాలి అని ప్రతి ఒక్క మనిషికి ఉండే కోరిక. అండ్ అదే మనిషికి ప్రతి ఒక్కరికి తెలుసు అలా జరిగింది ఎప్పటికీ నిలబడదు అని తెలిసి, ప్రతి ఒక్కరికి ఇది తెలిసి ఇది ఆశిస్తూ ఉంటారు. ప్రాబ్లం విత్ హ్యూమన్ బీయింగ్. కానీ డెంటల్లో కూడా సేమ్ అలాగే చేస్తారు. ఎలా అంటే మొత్తం పళ్ళన్నీ ఊడిపోవడం కానీ, లేదంటే విరిగిపోయి ఊడిపోయినప్పుడు కానీ చాలామంది కూడా వితిన్ 2 డేస్లో 3 డేస్లో ట్రీట్మెంట్ అయిపోతే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎవ్రీ పర్సన్ విల్ ఎక్సెప్ట్ అన్నమాట. అయితే ఒక పర్సన్కి టీత్ లేవు, అట్లా చాలామంది టీత్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందికి ఇప్పుడు డెంటల్ హాస్పిటల్స్కి వెళ్ళిన తర్వాత ఒక డెంటల్ హాస్పిటల్ వాళ్ళు అన్నారు, సార్ 1 వీక్లో మీకు ఇంప్లాంట్స్ చేసేస్తాం, పర్మనెంట్ టీత్ పెట్టేస్తాం, సూపర్ ఉంటుంది సార్, తక్కువ డబ్బులకు అయిపోతుంది అనే వరకల్లా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అబ్బో 1 వీక్లో నా టీత్ నాకు వచ్చేస్తాయి, కొంచెం అడ్జస్ట్ అయితే సరిపోతుంది, ప్లస్ తక్కువ డబ్బులలో. అదే మన ఎలిడెంట్ హాస్పిటల్స్కి, మనలాంటి కొన్ని డెంటల్ హాస్పిటల్స్కి వచ్చినట్లయితే మనం ఏం చెప్తామంటే, లేదు సార్ మేము టెంపరరీ వేరే ఇస్తాము, పర్మనెంట్ వేరే ఇస్తాము, కానీ ఖచ్చితంగా కూడా 3 మంత్స్ టైం పడుతుంది సార్ అని చెప్పేసి మనం చెప్తాం అన్నట్టు. ప్లస్ కొంచెం డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి సార్ అని చెప్తాం. అప్పుడుండి పేషెంట్ వెంటనే లేదు 1 డేలా వాళ్ళు 22 ఇంప్లాంట్స్ ఇస్తా అన్నారు, 1 వీక్లో టీత్ పెడతా అన్నారు, వాళ్ళు కూడా మీలాగనే గ్యారంటీ ఇస్తా అన్నారు, తక్కువ డబ్బులలో చేస్తా అన్నారు అని చెప్పేసి పేషెంట్స్ అనేది కంపారిజన్ చేయడం మొదలు పెడతా ఉంటారు అన్నట్టు. కానీ పేషెంట్స్కి కూడా లోపల ఒకటి తెలుసు, వీళ్ళు 3 మంత్స్ తీసుకుంటారు, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, ఏదో డిఫరెన్స్ ఉంది అని పేషెంట్కి లోపల తెలుస్తుంటుంది, కానీ యాక్సెప్ట్ చేయడం అన్నట్టు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు? 3 మంత్స్ అనేది డబ్బులు ఎక్కువ అనేది మాత్రమే ముందరికి వస్తుంది కాబట్టి. ఈ 1 వీక్లో తొందర అయిపోతుంది, డబ్బులు తొందరగా అయిపోతుంది అనేది అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి దీని దగ్గరికి వెళ్తుంటారు అన్నట్టు. కానీ ఈరోజు నేను చెప్తున్నా అసలు నిజం ఏంటి అంటే, ఆ 1 వీక్లో అయిపోయేది కార్టికల్ ఇంప్లాంట్స్ అన్నట్టు. ఆ తర్వాత కాన్సెప్ట్ ఏంటి అంటే ఆసియో అడాప్టేషన్ అనే కాన్సెప్ట్. తర్వాత 1 వీక్లో లోడ్ చేయాలి కంపల్సరీ, ఎందుకంటే అది ఆసియో అడాప్టేషన్ కాన్సెప్ట్ మీద ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటంటే నిజానికి కూడా 1 వీక్లో టీత్ పెట్టొచ్చు, నిజానికి కూడా 1 వీక్లో ఇంప్లాంట్స్ పెట్టొచ్చు. కానీ ఎప్పుడైతే సరే ఒక పన్ను పీకినా కానీ, ఒక డ్రిల్ వేసినా కానీ, ఒక ప్లేస్ మారడానికి ఖచ్చితంగా కూడా 21 డేస్ అవుతుంది. అప్పటి లోపల మనం టీత్ పెట్టేసిన తర్వాత తిన్న ఆహారం మొత్తము సందులలో ఇరుకుతుంది అన్నట్టు. అయితే ఫుడ్ ఇరికినప్పుడుగా మళ్ళీ ఆ టీత్ అనేటివి విపరీతమైన దుర్వాసన వస్తుంది, కడుక్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ టూత్ మెటల్ ఉండదు, అక్రిలిక్ ఉంటుంది, లోపల ఉన్న బార్ మెటల్ ఉంటుంది. ఇందులో వెరీ వెరీ బ్యాడ్ పాయింట్ ఏంది అని అంటే ఇర్రిపేరబుల్, అంటే రిపేర్ కాదు. ఎందుకు అనంటే దీన్ని తీసేసి కొత్త టీత్ పెట్టాలి అంటే ఖచ్చితంగా టీత్ అన్నిటిని కూడా కట్ చేసి మళ్ళీ కొత్త ఇంప్రెషన్ తీసుకొని కొత్త టీతే పెట్టాలి, కానీ డైరెక్ట్గా ఇది ఇర్రిపేరబుల్ అన్నట్టు. సో ఎలిడెంట్ హాస్పిటల్స్ విల్ నెవర్ అడ్వైజ్ కార్టికల్ ఇంప్లాంట్స్ విత్ సిమెంట్ రిటైన్డ్ టీత్ విచ్ ఈజ్ నాట్ రిపేరబుల్ ఇన్ ఫ్యూచర్. కానీ 1 వీక్లో అయిపోతుంది. ఇది ఒక ఆప్షన్. ఇప్పుడు మన ఎలిడెంట్ హాస్పిటల్స్ లేదంటే ప్రపంచం మొత్తం ఒక మంచి కంట్రీస్ సెలెక్ట్ చేస్తున్న ట్రీట్మెంట్ ఏంటి అంటే 6 ఇంప్లాంట్స్ పైన వేయాలి, 6 ఇంప్లాంట్స్ కింద వేయాలి. టార్క్ కనుక 45 న్యూటన్స్ కంటే ఎక్కువ వస్తే పిఎంఎంఏ టెంపరరీ టీత్ విత్ బార్ ఇచ్చి 2 మంత్స్ తర్వాత ఒరిజినల్ టీత్ని స్క్రూ రిటైన్డ్ విధానంలో ఇవ్వాలి. అంటే ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో తిన్నది ఇరుకుతుందని అనిపించినా కానీ, పళ్ళు విరిగిపోయినాయన్నా కానీ, ఇంప్లాంట్ ఫెయిల్ అయింది అన్నా కానీ, కొత్త టీత్ పెట్టించుకోవాలనుకున్నా కానీ ఈజీ టు రిపేర్ ఉండాలి. అంటే స్క్రూస్ని అన్స్క్రూ చేసి వితౌట్ ఇంజెక్షన్ రిపేర్ జరిగి మళ్ళీ ఈ యొక్క లైఫ్ టైం రిపేరబుల్గా ఉండేటట్టుగా చేయాలి అంటే పేషెంట్కి 3 మంత్స్ ఓపిక ఉండాలి, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టుకోవాలి. ఓపిక లేదు, స్పీడ్గా అయిపోవాలి, డబ్బులు తక్కువ అయిపోవాలి అంటే దీనికి వెళ్ళండి. ఓపికతో కొంచెం డబ్బులు ఖర్చు అయినా సరే జీవితాంతం బాగుండాలి అని అంటే సెకండ్ ఆప్షన్కి వెళ్ళండి. ఎప్పుడైనా సరే ఇంప్లాంట్స్ టార్క్ పర్ఫెక్ట్గా రాలేదు అనుకోండి, వాళ్ళకు టెంపరరీ టీత్ కూడా ఇవ్వడం అనేది
సాధ్యం కాదు. దయచేసి ఎప్పుడైనా సరే నిజాన్ని దృష్టిలో పెట్టుకొని కంపారిజన్ చేసుకోవాలి. తొందరగా చేస్తున్నారు, తక్కువకు చేస్తున్నారు అనేది కాన్సెప్ట్ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ యామ్ డాక్టర్ అశోక్ కుమార్ మంచన, ఎలిడెంట్ హాస్పిటల్స్, హైదరాబాద్.